సౌదీ అరేబియా పోయి పాకిస్తాన్ తోని ఆర్మీలో కొన్ని వెపన్స్ గురించి అగ్రిమెంట్లు చేసుకున్నదంట. ఎట్లాంటి అగ్రిమెంట్లు అని అంటే, వీళ్ళు వాళ్ళ దగ్గర పోయి అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఏందయ్యా అని అంటే, ఇప్పుడు అన్ని కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేటివి లేవు. కొన్ని కంట్రీస్ దగ్గరనే ఉన్నాయి, అది కూడా లిమిటెడ్ కంట్రీస్ దగ్గరనే ఉన్నాయి. సో ఏదన్నా వరల్డ్ వార్ కానీ వేరే కంట్రీ కానీ మన కంట్రీస్ పైన అటాక్ చేస్తే మనకు హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి, వేరే వాళ్ళు మన కోసం వేరే కంట్రీస్ మన కోసం ఫైట్ చేయాలి కాబట్టి వీళ్ళు అట్లాంటి అగ్రిమెంట్స్ చేసుకుంటుంటారు అనమాట. అట్లనే సౌదీ అరేబియా పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, అట్లనే వాళ్ళ ఆర్మీ ఎవరి కోసమైనా పనిచేస్తుంది, పైసలు పడేస్తే చాలు అనే కాన్సెప్ట్ లో పోయి వాళ్ళతోని అగ్రిమెంట్ చేయించుకుంది. ఏమని, ఇన్ కేస్ మా పైన ఇరాన్ ఒకవేళ అటాక్ చేస్తే మీ న్యూక్లియర్ వెపన్స్ తో పాటు మీ ఆర్మీని కూడా మా కోసం ఫైట్ చేసేటట్టు పంపాలి అనే అగ్రిమెంట్ చేసుకున్నది. అదేంది, ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, పాకిస్తాన్ కన్నా అడ్వాన్స్డ్ వెపన్స్ ఇండియా దగ్గర ఉన్నాయి. ఇక్కడ వీళ్ళతో కదా అగ్రిమెంట్ చేసుకోవాలంటే, ఇండియా అవతలళ్ళు పైసలేసే బిచ్చప్ కోసం మాత్రం ఎప్పుడూ చూడది. ఇండియా తన న్యూక్లియర్ వెపన్స్ ని కానీ తన ఆర్మీని కానీ ఇండియా కోసం ఫైట్ చేయడానికి పెడుతుంది, కానీ అవతలలకు తాకట్టు పెట్టదు అనే విషయాలు వాళ్ళందరికీ క్లారిటీగా ఉన్నాయి. కాబట్టి ఈ పాకినా కొడుకులకు కొన్ని పైసలు పడేస్తే అడుక్క తినే దేశం ఎట్లాగో కాబట్టి అది పనిచేస్తుంది వీళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు.